నువ్వు నన్ను అలా పిలవకు. మన ఇద్దరి మధ్య ఏమైనా గొడవ ఉంటే ఇంటి దగ్గర చూసుకుందాం. మన మధ్య ఏం జరుగుతుందో అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. నాకైనా తెలియచ్చా? నాకు కూడా తెలియకూడదా? అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య? ఏం లేదు బావా, మేమిద్దరం మీద సరదాగా మాట్లాడుకుంటున్నాం. అబద్ధం చెప్పడం ఒక కళ బామ్మర్ది. అది నీకు చేత కాదు, తొందరగా దొరికిపోతావు. నేను ఆ ఇంటి దగ్గర చూశాను, ఈ రోజు ఇంటి దగ్గర కూడా చూస్తున్నాను. మీ ఇద్దరి మొహాల్లో నవ్వులు లేవు. కారణం ఏంటి? ఏం లేదు బావా. నువ్వు ఆగు. నేను మా అన్నయ్య కూడా చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాను? కాశీ నన్ను మోసం చేశాడన్నయ్య. కాశీకి జాబ్ రావడం అబద్ధం అన్నయ్య. ఏదో ఒక జాబ్ కి ట్రై చేస్తున్నాడని నేను జస్ట్ 2 సార్లు అడిగానంతే. దానికి నా ఫీల్ అయిపోయి జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పాడు. రోజు లంచ్ బాక్స్ తీసుకువెళ్లడం, ఈవినింగ్ రావడం. చివరికి ఎన్ని రోజులని నాటకాలు ఆడతాడు, దొరికిపోయాడు. అప్పుడు అసలు విషయం తెలిసింది. బావా, జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను కదా, ఈ గ్యాప్ లో జాబ్ వచ్చేస్తుంది అనుకున్నాను. అయినా దీంట్లో మోసం ఏముంది? నువ్వు మాట్లాడేవంటే కొడతాను చెప్తున్నా కాశీ. అంత కోపం వస్తుంది అన్నయ్య. అంత కోపం ఎందుకు అంటే, కాశీ నేను లవ్ చేశాను కదా. ఆఖరికి మనిషి కోసం నాన్ననే వదిలేసుకున్నాను. నేను తన కోసం సర్వస్వాన్ని వదిలేసుకున్నా. నా దగ్గర చెప్పలేని నిజాన్ని నేను వదిలేసుకున్నా నాన్న దగ్గర చెప్పాడంటే ఇంక నా ప్రేమకి ఏం విలువున్నట్టు, నాకేం విలువున్నట్టు? ప్రేమకి, ప్రేమించిన మనిషికి విలువివ్వని ఇలాంటి మనిషి నాకు అవసరం లేదన్నయ్య. ఒక మనిషిని మనం వదిలేసుకోవడానికి మన దగ్గర 100 కారణాలు ఉండొచ్చు, కానీ వదిలేసిన మనిషిని మళ్లీ కలుపుకోవడం అంత తేలిక కాదు స్వప్న. నేను అబద్ధాన్ని, మోసాన్ని భరించలేనన్నయ్య. నేను కూడా భరించలేను, మీ ఆయన కూడా భరించలేడు. మన ముగ్గురు లక్షణాలు ఒకటే, కానీ ఏం చేస్తాం? కొన్నిసార్లు భరించాలి, కొన్నిసార్లు ఆలోచించాలి. దీపని జ్యోత్స్న నెట్టేసి జ్యోత్స్న చేసిన పనికి లాగిపెట్టి కొట్టాలన్నంత కోపం వస్తుంది, కానీ కొట్టలేకపోయింది. లోపల దీప బెడ్ మీద పడుకుని ఉంది. నా లోపల మీ వదినకి ఏమవుతుందన్న భయం కూడా ఉంది, కానీ నేను పైకి అలా లేని. ఇచ్చిన ప్రసాదం తిన్నాను, అమ్మకి ధైర్యం చెప్పాను. జీవితం ఇంతే స్వప్న. ఇప్పుడు నేను భరిస్తున్నాను. ఇప్పుడు ఆలోచించు. అనుకున్న టైంకి జాబ్ రాలేదు. ఈలోపు నాన్నకి నిజం తెలిసింది. నీ సంగతి కాశీకి తెలుసు కదా. నిజం చెప్తే నువ్వు ఊరుకుంటావా? ఇల్లు పీకి పందిరేవు. ఆ భయంతోనే నీ ప్రేమను దూరం చేసుకోలేక నిజం చెప్పలేకపోయాడు. బా, నీకు చేతులెత్తి మొక్కాలి. మీ చెల్లెల కంటే నువ్వే ఎక్కువగా అర్థం చేసుకున్నావు. నేనేమీ నిన్ను సమర్థించట్లేదు. ఇదేనా నువ్వు నీ భార్యను అర్థం చేసుకుంది? జాబ్ లేదని చెప్తే నా చెల్లి నీకు భోజనం పెట్టదనుకున్నావా, లేదా ఇంట్లోకి రానివ్వదనుకున్నావా? అది కాదు బా. నీకోసం బతికే మనిషి గురించి నువ్వు ఇలా నేను ఆలోచించేది? భార్యాభర్తలంటే ఇద్దరు కాదు, ఒకరే. మీ ఇద్దరు ఆలోచనలు కలిస్తేనే ఒకరికి తెలియకుండా ఒకరు చేసుకోవడానికి ఇదేమన్నా వ్యాపారమా? సంసారం. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఈ కన్నీళ్లు మనకొద్దు. ఇంకెప్పుడు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమ కోసం అందరినీ వదులుకోవడానికే సిద్ధపడ్డారు. ఇప్పుడు మాట కోసం ప్రేమనే వదిలేసుకుంటారా? కాశీ ఆ మాట నీతో చెప్ప, అది కూడా ప్రేమే, మోసం కాదు. ఇలా కలిసి ఉండండి. అల్లుడు, నీలాంటి అన్నయ్య ప్రతి చెల్లికి ఉండాలి. నానా, నువ్వెప్పుడు వచ్చావు? అంతా విన్నాను లేరా. సారీ నానా. సారీ దేనికిరా? తప్పు ఒప్పుకున్నావుగా. నీ తండ్రిగా నేను అడిగేది ఒకటే, కట్టుకున్న దాన్ని కన్నీళ్లు పెట్టించుకు. అలాగే నా. ఇక వీళ్ళిద్దరి మధ్య గొడవలేమి లేవులేవు మావయ్య. వీళ్ల గురించి నాకే బెంగా లేదల్లుడు. స్వప్న, నువ్వు కూడా వెళ్ళరా. నా బెంగ అంతా దీప గురించి అల్లుడు. ఇంకా ఎన్ని రోజులని నా కూతురు నువ్వు భరించాలి? ఇంకా నేను చక్కదిద్దాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ఇంకే ఉన్నాయి? అతిపెద్ద సమస్య, మా అమ్మా నాన్నని ఎలా కలపాలో తెలియట్లేదు. ఆ మనిషి అందరూ ఉండి కూడా ఉంటారు. కోడలికి ఏమవుతుందోనని భయపడుతున్నావా కాంచన? కోడల మీద ఇంత ప్రేమ పెంచుకున్న అత్తగారిని నిన్నే చూస్తున్నాను. కోడలంటే కొడుక్కి భార్య మాత్రమే కాదండి, కొడుకు జీవితం. కోడలు బాగుంటేనే కొడుకు బాగుంటాడు. చాలా మందికి ఇది అర్థం కాక కోడలు ఏమైపోయినా పర్వాలేదు, కొడుకొక్కడు బాగుంటే చాలు అనుకుంటారు. ధర్మార్థ కామ మోక్షాల్లో ఏనాడు నీ తోడు నేను వీడిపోనని వేద మంత్రాల సాక్షిగా, అగ్నిదేవుడి సాక్షిగా, అక్షింతల సాక్షిగా, ఆ దైవం సాక్షిగా ముడిపడిన మనుషులు ఇద్దరెందుకవుతారు? ఒక్కరే అవుతారు. కోడలి క్షేమం కోరుకున్నావు అంటే కొడుకు క్షేమం కోరుకున్నట్టే.
మనసులో గుర్తు పెట్టుకునేంత మంచి మాట చెప్పావు కాంచన. నువ్వు నాతో చెప్పిన మాటే నేను నిన్నడుగుతాను. సమాధానం చెప్పు. ఆ దైవం సాక్షిగా ముడిపడిన మనుషులు ఇద్దరెందుకు అవుతారు? ఒక్కటే అవుతారన్నావు కదా. మరి నీలో ఉండాల్సిన నన్ను నీ నుంచి నన్నెందుకు దూరం చేశావు? కొన్నింటికి మౌనమే సమాధానం. కొన్నింటికి చేతలే సమాధానం. ఆ, బయట చెంగుతో మొహం తుడుచుకుంటే బొట్టు చెరిగిపోయింది, అందుకే పెట్టాను. మీరక్కకి బొట్టు పెట్టడంలో తప్పే ఉందండి. దాని గురించి నాకెందుకు చెప్తున్నారు? దీప కళ్ళు తెరిచిందా? లేదక్కా, ఇంకా అలాగే ఉంది. తనకు కొంచెం విశ్రాంతి అవసరం అనుకుంటాను. మేము బయలుదేరతామని చెప్పడానికి వచ్చాను. అలాగే, ఇంకా మీరు కూడా బయలుదేరొచ్చు. నేను కాసేపు ఇక్కడే ఉన్నా. మీరంతా కలిసే వచ్చారు కదా, కలిసే వెళ్ళండి. నా కోడలికేం కాదు. నీ కోడలికేం కాదులే కాంచన. మీ కోడలేంటి? ఏ దీప మీ కోడలు కదా? భలే అడిగావు కావేరి. ఏ ఇద్దరు పెళ్ళాల ముద్దులల్లుడా, నువ్వేమంటావు? దీప నీ కోడలు కాదు, కాంచన కోడలే అంటావా? 100% దరిద్రాలు మనిషికి ఎందుకు వస్తాయో తెలుసా అత్తయ్య గారు? ఇద్దరు పెళ్ళాలుండటం వల్ల? కాదు, పక్క వాళ్ల గొడవలలో తలదూర్చడం వల్ల. నువ్వు పక్కోడు వెంటలుడు. నువ్వు నా కూతురి మొగుడివి. పిన్ని, ఏ నువ్వు నా కూతురివి కాదా? శ్రీధర్ నల్లుడు కాదా? అయినా ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఒకే ఫ్రేమ్లో ఇద్దరు భార్యల్ని చెరో పక్క పెట్టుకున్న అల్లుణ్ణి చూస్తుంటే ఆహా, దిష్టి తీయాలనిపిస్తోంది. వెళ్లి గుమ్మడికాయ తీసుకురమ్మంటారా? ఆ? ఎర్రనీళ్ళు కూడా తీసుకురండి. ఆ? అవెందుకు? మీ కళ్ళు పడితే పచ్చని సంసారాలు కూడా తగలబడి బూడిదైపోతాయి. ఏంటి అంత మాట అనేది? నన్నే? మిమ్మల్ని. కావేరి, లేకపోతే ఏంటక్కా? ఊరందరిది ఒక బాట, నాదో బాట అన్నట్టు అందరూ దీప గురించి ఆలోచిస్తుంటే ఈవిడ గారు మాత్రం ఎంతసేపు మొగుళ్ళు పెళ్ళాలు ఇదే గోల. నీలాంటి దాన్ని మా ఇంటికి పిలిచినందుకు నాకు బుద్ధి లేదే. అదే ఉండుంటే దీప మీదకి మీ మనవరాల్ని ఉసిగొల్పేవారే కాదు. ఓహో, ఇదే నీ మంట? అవును, ఇదే నా మంట. కావేరి, ఇంకా చాలా ఆపు. నువ్వు స్వప్నని కాశీని తీసుకుని బయలుదేరు. అలాగేనండి, వస్తానక్కా. ఆ, ఇదిగో ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా కాంచన కావేరి అక్క చెల్లెల్లాగే ఉంటారు. రెండిటికి చెడ్డ రేవళ్లా తయారయ్యేది నువ్వే. చూసావా పిన్ని ఎంత మాట అందో? వీళ్ళందరితో అనిపించుకోవడం మనకు అవసరమా? అనే అవకాశం ఇచ్చే ముందే ఇవన్నీ ఆలోచించాలండి. మాటలు పడాలి అంట. పడకూడదు అంటే మీరు పని చేయాలి. ఏంటది? కావేరితో పాటు మీరు కూడా వెళ్ళిపోండి. కార్తీక్, ఏంట్రా పరిస్థితి? అలాగే ఉందమ్మా. నువ్వేమైనా తిన్నావో వదినా? కార్తీక్ జ్యూస్ ఇచ్చాడు వదినా. ఇదిగో దీపలేస్తే తనకి పట్టించాలని చూస్తున్నాను. దీపం చూస్తే లేచేలా లేదు. దీపా, 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 అదిగో దీప కళ్ళు తెరిచింది. దీపా, నీకేం కాలేదు. నాతో పాటు నువ్వు ఉపవాసం ఉన్నావుగా. నేనైతే ఏ పని చేయలేదు కాబట్టి పడిపోకుండా నిలబడగలిగాను. నువ్వు అన్ని పనులు చక్కబెట్టి నీరసం తెచ్చుకున్నావు. ముందా జ్యూస్ తాగు. కార్తీక్, ఆ, ఇలా ఇవ్వు. నువ్వు సాయం పట్టు. తాగు. గ్లాస్ పట్టుకోగలవో లేదో నేను పట్టిస్తానుండు. తాగు. అమ్మయ్యా, అది కోలుకుని నిన్ను కాపాడింది. ఇంకొంచెం తాగు దీపా. వాంత ఎలా ఉందమ్మా? కొందరు చూస్తే అలాగే ఉంటుందిలే. వాడనేది మనల్నేనే. బయటికి పోదాం పద, లేదంటే మన మీదే కక్కుతుంది. పద. దీపక్ ఎలా ఉంది? లేచిందండి, చక్కగా జ్యూస్ తాగుతోంది. అమ్మ లేచిందా? ముద్దుల తాత, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. ఈ కొంచెమే ఉంది, తాగు. ఒక పూట ఏమీ తినకపోతే ఇంత నీరసించిపోయావేంటి దీపా? పట్టుకోరా. అమ్మా, దీపా, ఏమైంది? వాంత ఎలా ఉంది బావా? జాగ్రత్త. జాగ్రత్త దీపా. నువ్వుండొదినా. అమ్మకేమైంది? అమ్మకేం అవ్వలేదే, వాంతులవుతున్నాయి అంతే. ఒరే కార్తీక్, నువ్వు వెళ్ళి కాస్త వేడినీళ్లు తీసుకురా. సరేనమ్మా. నాన్న, నేను వస్తున్నా.
ఆకలితో ఉన్న కడుపు కదా, కాస్త వికారంగానే ఉంటుంది. ఏమైందిరా అంత కంగారుగా వస్తున్నావు? అది ముద్దుల తాత అమ్మకి వాంతులు అవుతున్నాయి. దీపకి వాంతులవుతున్నాయా? అవును తాత, అమ్మే వేడి నీళ్ళు తీసుకురమ్మంది. కార్తీక్, వేడి నీళ్ళు కాదురా, ముందు డాక్టర్ గారిని పిలిపించండి. తిన్నది అరక్కపోతే వాంతులవుతాయండి. ఉదయం నుంచి దీప ఏమీ తినలేదు. ఏమో చాటుగా ఏమైనా తిన్నదేమో. పారిజాతం, మనం తర్వాత మాట్లాడుకుందాం. నీకు జ్యోత్స్నాకి కలిపి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది. ఈ ముసలుడేదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడే. దశరథ, నాన్న. మన సుమిత్ర ఫ్రెండ్ ధరణికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. అలాగే నాన్న. ఈలోపు నేను వెళ్ళి హాట్ వాటర్ తీసుకొస్తాను తాత. నాన్న నేను వస్తున్నా. ఆ, దానికే పైత్యం అంటున్నారు, వీళ్ళకు కూడా పైత్యమే. ఇది ఇప్పట్లో పోదులే గాని రాని డాక్టర్ గారు ఏం చెప్తారో చూద్దాం. అమ్మా, తాత ఊరికే టెన్షన్ పడ్డాడు గాని దీపకేం కాలేదు. అవును కదా డాక్టర్? ఓ 2 టెస్టులు చేయాలి. మీరు కాసేపు బయట ఉంటారా? అలాగే డాక్టర్. అమ్మా, పద మనం బయటికి వెళ్దాం. పారు, మీరు కూడా పదవే, మనం అందరికి అడ్డమే. పద. అందర్నీ చూడాల్సింది ఆ భగవంతుడే. ఏం భగవంతుడో ఏంటో, ఇంట్లో ఒక మంచి జరుగుతుంది అంటే ఆ మంచిని మనసులోకి తీసుకునే లోపే ఏదో ఒక చెడు జరుగుతుంది. ఈ ఇంటికి ఒక విపత్తు ఉంది అన్నారు, దాన్ని నివారించడానికి హోమం జరిపించాం, కానీ ఆనందం లేదు. ఇంటి వారసులకి మంచి జరుగుతుంది అన్నదైతే మా కంటికేమీ కనిపించట్లేదు. కనిపించదు, వినిపిస్తుంది. ఇంటి వారసురాలికి మంచి జరగబోతోంది. ఇంట్లో ఏదైనా జరిగేటప్పుడు దాని తాలూకు దృశ్యాలు మనకి స్వప్నంలో వచ్చే అవకాశం. మర్చిపోరని తెలుసు, అందుకే నేను మళ్ళీ మీ ముందుకు రావాలనుకుంటున్నాను. గురుగారు. నాన్నా, ఏంటమ్మా? రాత్రి నాకు అమ్మ కల్లోకొచ్చింది నాన్నా. నాకు కూడా వచ్చిందమ్మా. నాతో అమ్మ మాట్లాడింది నాన్నా. ఇప్పటి వరకు దీపే అనుకున్నాను, మా అత్త కూడా కొత్త నాటకం స్టార్ట్ చేసింది. కార్తిక్ గాడు ఏదో స్కెచ్ చేసి ఉంటాడే. ఏం మాట్లాడిందమ్మా? నేను మళ్ళీ మీ మధ్యలోకి వస్తాను, మీతోనే ఉంటాను అందన్నయ్యా. కొన్ని కలలు జరగబోయే యథార్థాలకి రూపాలు. మా అమ్మ మళ్ళీ ఏ రూపంలో వస్తుంది గురువుగారు? కార్తీక్, దీపా, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? కాసేపు పడుకోవచ్చు కదా. నేనే తీసుకొచ్చానురా. దీందంతా నాటకమని ఇప్పుడే నాకు టెస్టులు చేయాలన్నారు. అన్ని టెస్టులు చేశాను కార్తిక్. దాని గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. డాక్టర్, నా భార్యకి ఏమైందో చెప్పండి. వికారం వల్లే కదా వాంతైంది, అంతకు మించి ఏం లేదు కదా? ఏం ప్రాబ్లం లేదు, కానీ మీ మీదే చాలా పెద్ద బాధ్యత ఉంది. బాధ్యత? తండ్రి అవ్వడం అంటే బాధ్యతే కదా. తండ్రా? అవునండి, కార్తిక్ గారు తండ్రి కాబోతున్నారు. దీప ప్రెగ్నెంట్.